బాగా ఆలకించండి. మొదటి శతాబ్దంలో విశ్వాసం ఈ రీతిగా ఉన్నది. శ్రమలు వచ్చాయని దైవత్వాన్ని విడిచిపెట్టిన వారు కాదు. శ్రమలు వచ్చాయని సాక్షాత్తు క్రీస్తుని నమ్ముకోవటం మానిన వారు కాదు. అయితే ఈ శ్రమల గుండా అనేక క్రైస్తవులు శ్రమలకు లోనైపోయి ఆ యెరూషలేము రాజ్యాన్ని విడిచిపెట్టి అనేక 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 అన్య దేశాలలో తలదాచుకుంటున్నటువంటి వారికి రాస్తున్నారు ఈ పత్రిక. ప్రైజ్ ది లార్డ్. ప్రాముఖ్యంగా ఎందుకు దైవజనుడు ఈ లేఖనం రాయాల్సి వచ్చిందనంటే, క్రీస్తుని నమ్ముకున్న వారికి కొన్ని శ్రమలు వచ్చాయట. ఈ శ్రమల గుండా వారు అన్య దేశాలకి వలస వెళ్ళిపోయారు. వారు అన్య దేశాలకి చెదరిపోయారు. ఒక మాటలో చెప్పాలనంటే, ఈ క్రైస్తవులకని పిలువబడిన వారికి వచ్చిన శ్రమలని వారు తట్టుకోలేక వారు వేరే దేశాలకు వెళ్ళిపోయి అక్కడ దాంకొని వారు భక్తి చేస్తున్నారట. వారికి ప్రేరేపణగా ఉండటానికి, వారికి ఒక ధైర్యాన్ని ఇవ్వటానికి దైవజనుడు రాస్తున్న ఓ మాట: నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహదానందముగా మీరేం చేయాలా? ఎంచుకోనండి. ప్రైజ్ ద లార్డ్. చాలా త్వరగా మనం ముగించుకుందాం. దైవజనుడు ఇక్కడ 2 రకాలైనటువంటి శోధనల గురించి రాస్తున్నాడు. మొదటిది ఏంటిది అంటే, మన విశ్వాసానికి పరీక్ష వస్తుంది. మన విశ్వాసానికి పరీక్ష వస్తుంది. మన విశ్వాసానికి శోధన కలుగుతుంది. ఆ శోధన మీకు ఓర్పుని దయచేస్తుందని మీరు ఎరగండి. మీ విశ్వాసానికి మీకు పరీక్ష వచ్చినప్పుడు ఆ పరీక్ష మీకు ఓర్పును దయచేస్తానని ఎరగండి అని 2వ వచనంలో మాట్లాడుతున్నాడు. 3వ వచనంలో అంటాడు, మీరు నానా విధములైన, మరలా చెప్తున్నాను, మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు ఆ శోధన మీకు మహదానందముగా మీరు ఎంచుకొనండి. ప్రైజ్ ద లార్డ్. 2 రకాల శోధనల గురించి దైవజనుడు మాట్లాడుతున్నాడు. మొట్టమొదటిగా మనము నమ్మిన విశ్వాసానికి పరీక్ష వస్తుందట. రెండోదిగా మనకే శోధన వస్తుందంట. బాగా ఆలకించండి. దేవుని దగ్గర నుంచి శోధన ఎప్పుడు కూడా మానసికంగా మన విశ్వాసాన్ని పరీక్షించడానికి వస్తుంది. రెండోదిగా శారీరకంగా మన విశ్వాసాన్ని పరీక్షించడానికి వస్తుంది. అయితే విశ్వాసానికి శోధన ఏంటి, విశ్వాసానికి పరీక్ష ఏంటి అని అంటే, ఇది హిబ్రూ భాషలో ఈ పరీక్ష అనే దగ్గర వారు వాడిన పదం ఏంటంటే, నానా విధములైన ప్రలోభాలకి మిమ్మల్ని గురి చేస్తాడు. ప్రైజ్ ద లార్డ్. అంటే ఈ వాక్యము యొక్క మూల పదం ఏంటిది అంటే, విశ్వాసానికి కలుగు నానా విధములైన ప్రలోభాలు, అంటే నానా విధములైన శ్రమల గుండా మీ విశ్వాసాన్ని పరీక్షిస్తాడు. నానా విధములైన శోధనలు పెట్టి మీ విశ్వాసాన్ని పరీక్షిస్తాడు. అబ్రహాము కుమారుడు అని పిలవబడితే వారు విశ్వాసి అయితే, ఈ విశ్వాసాన్ని దేవుడు నానా విధములైన ప్రలోభాలు పెట్టి ఆ దేవుడే వారి విశ్వాసాన్ని ఏం చేస్తారు? పరీక్షిస్తారు. చెదిరిపోయినటువంటి క్రైస్తవులతో దైవజనుడు మాట్లాడుతున్న మాట, నాయనా మీరు దేవుణ్ణి అంగీకరిస్తే సరిపోదు, మీరు దేవుణ్ణి ఒప్పుకుంటే సరిపోదు, దేవునికి ప్రార్థన చేస్తే సరిపోదు, దేవుడే కొన్ని సందర్భాల్లో మీ విశ్వాసాన్ని పరిశోధిస్తాడు. మీ విశ్వాసాన్ని పరీక్షించడానికి అనేక ప్రలోభాలు మీకు పెడతాడు. ప్రలోభాలు అని అంటే మనకు ఇష్టమైన వాటిని ముందు పెట్టి మనం నడిచే మార్గాన్ని తప్పించేసే దాన్ని ప్రలోభం అని అంటారు. బాగా ఆలకించండి. ఎవరైనా ఉపవాసం ఉన్నారనుకోండి, ఫాస్టింగ్ ప్రేయర్లో ఉన్నారనుకోండి, సాతాను ఏం చేస్తాడనంటే, ఫాస్టింగ్ ప్రేయర్లో ఉన్నప్పుడు అప్పుడే మన ఇంటి పక్కన కొత్త కొత్త వంటకాలు వండిస్తాడు. ఎప్పుడైతే మనం ఉపవాసం ఉందాం, ఎప్పుడైతే మనం ఉపవాస ప్రార్థనలో ఏకీభవిద్దామని అనుకుంటామో, అప్పుడే మన ఇంటికి కొత్త కొత్త రకాలైన చేపలు కానీ కొత్త కొత్త రకాలైన నాన్ వెజ్ ఐటమ్స్ కానీ తీసుకొస్తే వారు మనల్ని ఏం చేస్తారంటే మన విశ్వాసాన్ని పరిశోధిస్తాడు, మన విశ్వాసాన్ని పరీక్షిస్తాడు. ఎంత మాత్రం మనం ఈ ఉపవాసాన్ని కంటిన్యూ చేస్తామా, ఎంతవరకు మనం ఈ ఉపవాసంలో నిమగ్నతగా ఉంటామా, ఎంతవరకు మన ఆకలిని చంపుకొని దేవుని సన్నిధిలో కన్నీళ్లు కారుస్తామని మన విశ్వాసాన్ని పరిశోధించడాన్ని ప్రలోభ పెట్టడం అని అంటారు. ప్రలోభ పెట్టడం అని అంటే ఆ పని చేయడం మీకు ఇష్టం ఉండదు, కానీ చేయండి అని ప్రేరేపిస్తారు. అది అనేక మనుషుల ద్వారా ప్రేరేపణ వస్తుంది.
అయితే దైవజనుడు అంటాడు, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష అంటే మీ విశ్వాసానికి నానా విధములైన ప్రలోభాలు పెడతారు. అయితే ఈ ప్రలోభాల ద్వారా మీకు ఓర్పు వస్తుంది. ప్రైజ్ ద లార్డ్. మీకు ఓర్పు వస్తుంది, మీకు చిరాకు రాదు. విశ్వాసాన్ని దేవుడే అనేక సందర్భాల్లో పరిశోధిస్తాడు. దేవుడే అనేక సందర్భాల్లో ప్రశ్నిస్తాడు. మన విశ్వాసాన్ని దేవుడే కొన్ని సందర్భాల్లో పరిశోధనాత్మక ఆ వ్యవహార శైలిలో మన విశ్వాసాన్ని శోధిస్తాడు. మనకు అనేక ప్రలోభాలు కల్పించేది కొన్ని సందర్భంలో సాతాను కాదు, దేవుడే మన విశ్వాసాన్ని పరిశోధించాలని మన దేవుడు మనకు కొన్ని ప్రలోభాలు పెడతాడు. అయితే మనము నిజంగా విశ్వాసం వీరులు అయితే, మనము నిజంగా విశ్వాసము మనలో ఉంటే ఆ విశ్వాసము మనకు ఓర్పును కలుగు చేస్తుంది. ఎంతవరకనంటే ఆ విశ్వాసము ద్వారా మనం ఒక మేలులు పొందుకునే అంతవరకు మనకు ఓర్పును కలుగు చేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ఈ విశ్వాసము మనకు ఓర్పును కలుగు చేస్తుంది. దైవజనుడు ఏం మాట్లాడుతున్నాడనంటే, మన విశ్వాసానికి దేవుడు కొన్ని పరీక్షలు పెడతాడు. మన విశ్వాసానికి దేవుడు కొన్ని ఆంక్షలు పెడతాడు. మన విశ్వాసాన్ని దేవుడు టెస్ట్ చేయడానికి పలు విధములైన శోధనలో, బాగా ఆలకించండి, మన శరీరాన్ని కాదు, మన ఆర్థిక విషయాన్ని కాదు, మన అనారోగ్య పరిస్థితిని కాదు, కానీ కేవలం మనం నమ్మిన ఆ విశ్వాసాన్ని దెబ్బతీయడానికి కొన్ని సందర్భంలో దేవుడే మనల్ని పరిశోధిస్తాడు. మనము నిజంగా మనకు విశ్వాసం ఉంటే అంటాం కదా, నా విశ్వాసము చాలా గొప్పది, మా తల్లిదండ్రులు ఎవరు ఒప్పుకోకపోయినా, మా తల్లిదండ్రులు ఎవరు అంగీకరించకపోయినా, మా బిడ్డలు నన్ను తిడుతున్నా, నేను దేవుడి మీద విశ్వాసం ఉంచున్నామని చాలామంది మనల్ని అంటారు. అయితే నిజంగా మనలో విశ్వాసం అనేది ఉంటే దేవుడు శోధనలు పెట్టినప్పుడు, దేవుడు ఆ విశ్వాసాన్ని పరీక్షించినప్పుడు ఆ విశ్వాసం మనకు ఓర్పునిస్తుందంట. అయితే ఈరోజు మనలో ఏమి మనము పరిశీలించుకోవాలని అనుకుంటున్నామంటే, శోధనల గుండా మనం వెళ్ళినప్పుడు మనకు ఓర్పు వస్తుందా, మనకు చిరాకు వస్తుందా? దేవుడు కొన్ని సందర్భాల్లో మన సహనాన్ని పరీక్షించినప్పుడు మనము ఓర్పుతో వ్యవహరిస్తున్నామా, మనం చిరాకు పడుతున్నామా అనేది ఈరోజు దేవుని యొక్క లేఖనంలో మనం ధ్యానించుకుందాం. దేవుడు పరిశోధిస్తాడట మన విశ్వాసాన్ని. కొన్ని సందర్భంలో సాతానికి ప్రేరేపణిస్తాడు, కొన్ని సందర్భంలో దేవుడే పరిశోధిస్తాడు. దేవుడు పరిశోధించినప్పుడు మనము మన విశ్వాసాన్ని ఏ విధంగా కాపాడుకోవాలని దేవుడు మనల్ని పరిశోధిస్తాడో జ్ఞాపకం చేస్తున్నాడు. అందరూ ఒకసారి ఆదికాండము చదవగలిగిన వారు చదవండి. ఆదికాండము 22వ అధ్యాయం ఒకసారి చదవండి. 22వ అధ్యాయం. ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు, ఆ మాట అండర్లైన్ చేసుకోండి, ఆ మాట అండర్లైన్ చేసుకోండి, అందరు నా వైపు చూడండి. దేవుడు అబ్రహామును పరిశోధించను అంటే ఇక్కడ ఎవరు దేవుడిని అబ్రహాముని శోధిస్తున్నాడు? ఎవడు అబ్రహాముని పరిశోధిస్తున్నాడు? చాలామంది అంటారు కదా, దేవుడు పరిశోధించటం ఏంటండి, దేవుడు శోధించటం ఏంటి, మన విశ్వాసాన్ని దేవుడు పరిశీలించటం ఏంటి? దేవుడికి తెలీదా? దేవుడికి తెలుసు మనం విశ్వసించామని. కానీ మన విశ్వాసం ఎంతవరకు నిలబడుతుందని కొన్ని సందర్భంలో దేవుడే పరిశోధిస్తాడు. చదవండి. ఎట్లనగా అబ్రహామును పరిశోధించును, ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి అనగా నీవు ప్రేమించు ఇస్సాకుని తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా అతనిని అర్పింపమని చెప్పాను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అందరూ కొద్ది నిమిషాలు నా వైపు చాలా శ్రద్ధగా చూడండి. యాకోబు గారు రాస్తున్నారు ఏంటిది అంటే, మన విశ్వాసమునకు కలుగు పరీక్ష, మన నమ్ముకున్నటువంటి నమ్మకానికి కలిగే పరీక్ష మనకేం కలిగిస్తుంది?
ఓర్పును కలిగిస్తుంది, మనకు సహనాన్ని కలిగిస్తుంది. అంటే విశ్వాసం ప్రాముఖ్యంగా ఏం చేస్తుంది అని అంటే మనిషికి ఓర్పునిస్తుంది, మనిషికి సహనాన్ని ఇస్తుంది. అయితే పరిశుద్ధాత్మ దేవుడు అబ్రహామును మన ముందుకు తీసుకొచ్చి అంటాడు, అబ్రహామును దేవుడు పరిశోధించగా, అబ్రహామును దేవుడు పరిశోధించగా అంటే దేవుడు అబ్రహామును ఏం చేస్తున్నాడు? పరిశోధిస్తున్నాడు. అంటే అబ్రహాముకి ఏమన్నా రోగం కలుగు చేశాడా? అబ్రహాముకి ఏమన్నా పస్తులు కలుగు చేశాడా? అబ్రహాముకి ఏమన్నా ఇంకేదన్నా మరొక విధానాల్లో గొడవలు ఏమన్నా కలుగు చేశాడా? కలుగు చేయాల. అక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి నేను చూపించు పర్వతములలో ఒకదాని మీదకి, అనగా మోరియా పర్వతము మీదకి వాడిని తీసుకుని వచ్చి వాడిని ఏం చేయాలా? దహన బలిగా నాకు అర్పించాలి. ఇక్కడ దేవుడు అబ్రహాము యొక్క విశ్వాసాన్ని పరిశోధిస్తున్నాడు, అబ్రహాము యొక్క విశ్వాసాన్ని పరీక్షిస్తున్నాడు. ఏంటిది అంటే